నిన్న శుక్రవారం మే 20 బ్రహ్మోత్సవం సినిమా రిలీజ్ అయింది. ఈరోజు శనివారం, ఒకరోజు ఆల్రెడీ అయిపోయింది. మూవీ బ్యాడ్ టాక్ వచ్చిందని రివ్యూస్ అన్నీ వచ్చాయి. ఈ రివ్యూస్ అన్నీ వచ్చినా కూడా రివ్యూస్ని ఏవి నమ్మకుండా శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ మీద నమ్మకంతో ఈరోజు నేను సినిమాకి వెళ్ళాను. సో ఈరోజు నేను సినిమాకి వెళ్ళిన తర్వాత శ్రీకాంత్ అడ్డాల గారి మూవీస్ ఫస్ట్ మూవీ నుంచి కొత్త బంగారు లోకం, తర్వాత సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు, ముకుంద, ఇన్ని మూవీస్ చూశాను. ఎక్కడ కానీ ఆడియన్స్కి నచ్చినా నచ్చకపోయినా కానీ ఆయన సినిమాలో ఒక కాన్సెప్ట్, ఒక థీమ్ అనేది ఉంటుంది. ఆ థీమ్ని ఎక్కడ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్యారీ చేసుకుంటా తనకు కరెక్ట్గా కంక్లూజన్ ఇచ్చేవాడు. సో అలాంటి ఇంతవరకు జరిగిపోయిన మూవీస్ని అన్నింటినీ చూసి ఆయన డైరెక్షన్ మీద ఒక నమ్మకంతో ఈ సినిమా మీద ఉన్న రివ్యూస్ని అన్నింటినీ పట్టించుకోకుండా సినిమాకి వెళ్ళాను. సినిమాకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయింది. ఫస్ట్ హాఫ్ని చూశాను. ఓకే, అక్కడి వరకు ఓకే, కొంతవరకు నమ్మకం వచ్చింది. ఏంటంటే అది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే వెళ్ళింది అనమాట సినిమా. అంటే ఒక యూత్కి మాత్రమే కనెక్ట్ అయింది అన్నట్టుగా యూత్కి కనెక్ట్ అవ్వలేదు. ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి మాత్రమే రీచ్ అయ్యే విధంగా దాన్ని తీశారనమాట. సో ఓకే, పర్వాలేదు. యూత్కి నచ్చలేదు, దాని రివ్యూస్ అన్నింటిలో కూడా అలాగే ఉంది. యూత్కి నచ్చని విధంగా, అంటే ఫైట్స్, మాస్ ఎలిమెంట్స్ ఏవీ లేవు, కమర్షియల్ ఎలిమెంట్స్ లేని విధంగానే సినిమా ఉంది. ఓకే, కానీ తను అనుకున్న పాయింట్ని ఇంటర్వెల్ బ్యాంక్ వరకు కరెక్ట్గా తీసుకువచ్చాడేమో అని నాకు అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యి నుంచి ఇంకా క్లైమాక్స్ వరకు వెళ్తూ ఉంది. సో నాకు అర్థం కాలేదు సినిమా అసలు ఏంటి, శ్రీకాంత్ అడ్డాల ఫస్ట్ హాఫ్లో ఏం చెప్పాడు, సెకండ్ హాఫ్లో దాన్ని ఎలా క్యారీ చేస్తున్నాడు, అసలు తను చెప్పాలనుకున్న పాయింట్ని కరెక్ట్గా రీచ్ చేస్తున్నాడు లేదనే విషయం నాకు అర్థం కావట్లేదు. అసలు క్లైమాక్స్ సినిమా అయిపోయింది 1 hour, అంటే 7 generations పీపుల్ని తీసుకొని రావాలని చెప్పేసి 1 hour సినిమాని అంతా అన్ని ఊర్లు చుట్టూ తిప్పి ఫైనల్గా దానికి నుంచి ఆడియన్స్ ఏదో ఒక హైలో ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వలేదేమో అని నాకు అనిపించింది. సో లాస్ట్కి క్లైమాక్స్ ఆడియన్స్ లేచి బయట వచ్చేటప్పటికి ఆడియన్స్ ప్రతి ఒక్కరు డిసప్పాయింట్ అయ్యారు. ఇది ముమ్మాటికి శ్రీకాంత్ అడ్డాల గారి డైరెక్షన్, మేబీ స్టోరీ మేబీ అతను అనుకున్న విధానం లో మిస్టేక్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకా వేరే వాళ్ళని ఎవరిని తప్పు పట్టలేదు. ఆయనే సినిమాని కరెక్ట్గా చూసుకొని ఉంటే సరిపోయిండేదేమో అనిపిస్తుంది. ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే విజువలైజేషన్. ఫస్ట్ హాఫ్లో చాలా కలర్స్ చాలా ఉన్నాయి. కానీ నాకెందుకో అన్ని విజువలైజేషన్స్ దాన్ని బట్టి నాకు ఏమనిపించిందంటే సహజత్వాన్ని ఎక్కడో కోల్పోయినట్టు, అంత ఆర్టిఫిషియల్గా అనిపించింది నాకు కొంతవరకు. సో ఇది కూడా మీరు ఒకసారి చూసుకోవాలంటే బాగుండేదని నేను చెప్పాలనుకుంటున్నాను. అంతే. శ్రీకాంత్ అడ్డాల గారు, మీకు చాలా పెద్ద ఫ్యాన్ అండి. అన్ని సినిమాలు చూశాను. నిన్న రిలీజ్ అయిన బ్రహ్మోత్సవం అనే పదం వాడటానికి చాలా గట్స్ ఉండాలి. మరి ఏ గట్స్తో ఈ సినిమాకి ఆ పేరు పెట్టారో అర్థం కావట్లేదు. మరి ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్నారు. ఫ్యామిలీ ఉంది కానీ ఎంటర్టైన్మెంట్ ఎక్కడుందండి? నలుగురితో వెళ్ళి సినిమా చూడమన్నారు, కానీ నలుగురికి నచ్చేలా ఎందుకు తీయలేకపోయారో అర్థం కావట్లేదు. మరి కొన్ని సీన్లు అయితే అది అసలు ఎందుకు వస్తున్నారు, ఎందుకు పోతున్నారో కానీ వాళ్ళకే అర్థం కావట్లేదు. మీ డైరెక్షన్ మీద చాలా గొప్ప విలువలు ఉంటాయని అందరూ వచ్చి సినిమా థియేటర్లో చూడడానికి వస్తారు. అదే థియేటర్లో మధ్యలో లేచిపోతుంటే ఎలా అనిపిస్తుందండి? అది ఫస్ట్ రోజు. కొంచెం మారండి. మీకు నచ్చేలా కాకుండా అభిమానులకు నచ్చేలా తీస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీకాంత్ గారు, ఇప్పుడున్న చాలామంది డైరెక్టర్లు ఎక్కువగా కమర్షియల్ ఎలిమెంట్స్ మీదే ఫోకస్ చేశారు. కానీ మీలాగా హ్యూమన్ వాల్యూస్ని, రిలేషన్స్ని చూపించే వాళ్ళు చాలా తక్కువ. ఈ ఒక్క కారణం చేతే మాకు మీరంటే ఇష్టం కన్నా గౌరవం ఎక్కువ. ఎందుకంటే మీ సినిమాలో క్యారెక్టర్స్ మేము ఎప్పుడు క్యారెక్టర్స్ కూడా చూడలేదండి. మీరు తీసిన కొత్త బంగారు లోకం సినిమాలో వరుణ్ సందేశ్ క్యారెక్టర్ చూసి వాళ్ళ కాలేజీలో మేము ఎలా ఉన్నామో మనం చూసుకునేవాళ్ళం. అలాగే ముకుందాలో వరుణ్ తేజాని అలానే చూస్తున్నాం. అలాగే సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టులో ప్రకాష్ రాజ్ని ఒక రోల్ మోడల్గా తీసుకున్నాం. సో మీ సినిమా అంటే మాకు మినిమం హోప్స్ ఉంటాయండి. ఆ హోప్స్ పెట్టుకునే బ్రహ్మోత్సవం సినిమాకి వెళ్ళాం. కానీ మెయిన్ ఏమంటే బ్రహ్మోత్సవం సినిమా బాగలేదనే నిజం కన్నా కూడా అది మీరు తీశారనే బాధ ఎక్కువ ఉంది సార్. అందరూ అన్నిట్లు చెప్పడం చాలా ఈజీనే, కానీ తీయడం చాలా కష్టం అని మాకు తెలుసు సార్. కానీ ఆ కష్టాన్ని ఇంకా ఇష్టంగా భావించి మళ్ళీ తప్పు సరిదిద్దుకుని మంచి సినిమాతో వస్తారని ఆశిస్తూ మీ అభిమాని.